ఢిల్లీలో విద్యార్థులపై కేంద్ర ప్రభుత్వం అమానుష దాడిని ఖండిస్తూ సిఐటియు నగర కమిటీ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద బుధవారం ఉదయం ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు అఖిల భారత ఉపాధ్యక్షురాలు జి బేబీరాణి, జిల్లా అధ్యక్షుడు దువ్వా శేషబాబ్జీ మాట్లాడుతూ, దేశ రాజధానిలో విద్యార్థులపై జరిగిన దాడి సభ్య సమాజం తలదించుకునేలా ఉందన్నారు. ఆడపిల్లలను తాకుతూ పోలీసులు వ్యవహరించిన తీరు చాలా అభ్యంతరకరంగా ఉందన్నారు. ప్రశ్నాపత్రాల లీకేజీ వలన నీట్ పరీక్ష రద్దు చేయడం, ఆత్మహత్యలు చేసుకున్న విద్యార్థుల కుటుంబాలను కనీసం కేంద్ర ప్రభుత్వం పరామర్శించి మానవత్వం కూడా చూపలేదన్నారు. ఈ విషయంపై ప్రధానమంత్రి స్పందించాలని, కేంద్ర ప్రభుత్వం ఉద్యమకారులతో చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. అందరికీ ఆరోగ్యం, వైద్య చాలా అవసరమవుతున్న రోజుల్లో నిపుణులైనటువంటి వైద్యులు తయారు కావాలన్నారు. లీకేజీ పేపర్లతో వైద్యులు తయారైతే దేశ ప్రజల ఆరోగ్యానికి ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. దేశంలో జరుగుతున్న అన్యాయాలపై ప్రజలు స్పందించాలన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి సిహెచ్ రాజ్ కుమార్, నగర కన్వీనర్ మలకా వెంకటరమణ, చంద్రమల్ల పద్మ, మేడిశెట్టి వెంకటరమణ, రొంగల ఈశ్వరరావు, నక్కిల శ్రీనివాస్, అనపర్తి ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు. నీటి ప్రశ్న పత్రాలు లీకేజీ అయినాయి. ఆ లీకేజీని అరికట్టాలని దోషులైనటువంటి ముఖ్యంగా విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని విద్యార్థులు 36 రోజులుగా ఆందోళన చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. తెలుగు పార్లమెంటుకి పిలుపునిస్తే అత్యంత దారుణంగా, అమానవీయంగా విద్యార్థుల మీద లాఠీచార్జ్ చేశారు. టీయర్ గ్యాస్ ఉపయోగించారు. ఈ లాఠీచార్జ్ కూడా మామూలుగా కాదు. కాళ్ళు, చేతులు, తలలు అన్నీ కూడా పగిలి హింసాత్మకమైనటువంటి లాఠీచార్జ్ చేశారు. ఇదే లాఠీచార్జ్లో పోలీసుల వేషాలతోటి ఆర్ఎస్ఎస్, బీజేపీ గూండాలు, హైలైట్ గూండాలు కూడా ప్రవేశించారు. వాళ్ళ చేతుల్లోకి పోలీసుల లాఠీ ఎలా వెళ్ళింది అంటే పోలీసులు అధికార పార్టీ వాళ్ళు కుమ్మక్కయ్యారు కాబట్టే ఆ రకంగా వెళ్ళింది. ఈరోజు పరిస్థితి ఏంటంటే దాదాపు 170 మంది హాస్పిటల్లో ఉన్నారు. అందులో ఒక అమ్మాయి వెంటిలేటర్ మీద బతుకుతుందో పోతుందో తెలియని పరిస్థితుల్లో ఉన్నది. ఈ నిరసనకి విద్యార్థుల తల్లిదండ్రులు, అలాగే ఆత్మహత్య చేసుకున్న పిల్లల తల్లిదండ్రులు ఇంతమంది హాజరయ్యారు. ప్రభుత్వం కనీసం అంటే తెలుగు పార్లమెంటు జరిగేంత వరకు కనీసం క్షమాపణ చెప్పలేదు, చర్చలకు పిలవలేదు. ఆఖరి క్షణంలో జరిపిన చర్చలు కూడా అభిజిత్ దీప్తిని పక్కన పెట్టి ఇంకెవరితోనో చర్చలు జరిపారు. అన్యాయం. ప్రభుత్వం చేయాల్సిన తక్షణ పని ఏంటంటే ధర్మేంద్ర ప్రధాన్ చేత రాజీనామా చేయించాలి. ప్రశ్న పత్రాల లీకేజీకి దోషులు ఎవరో విచారణ జరిపించాలి. అంతవరకు ఈ నిరసనలు కొనసాగుతాయని చెప్పి తెలియజేస్తున్నాను. సెలలో చూసాం. ఆ హింసాకాండం చూస్తుంటే ఎవరికైనా గుండె తరుక్కుపోద్ది. ఎంచేతంటే చదువుకునే పిల్లల్ని ఒక జరిగిన అన్యాయాన్ని మీరు ఎందుకు చర్య తీసుకుపోవటం కేంద్ర ప్రభుత్వం ప్రశ్నించకావాలి. స్పందించకపోతే మరి చలో ఢిల్లీ ప్రోగ్రాంకి వాళ్ళు సిద్ధమయ్యారు. సిద్ధమైన తర్వాత బ్యారికేడ్లు తప్పించుకుంటూ అక్కడికి వెళ్తుంటే చాలా హింసాకారంగా తలల బదులు కొట్టించారు, కాళ్ళు ఎర్ర కొట్టించారు. చాలా మంది దెబ్బలు తగిలి హాస్పిటల్ అయిపోయారు. వెంటిలేషన్ మిత్రులు చెప్పినట్టుగా వెంటిలేషన్ ఉన్నాయి. ఏంటి ప్రభుత్వం మీకు ఏది ఒక ప్రశ్నిస్తుంటే మాట్లాడరు, అందరూ కలిసి ప్రశ్నిస్తుంటే మాట్లాడరు. ఈ రోజుని దేశం అంతా ప్రశ్నిస్తుంది. ఏం చేస్తుంది ప్రభుత్వం? అసలు ఈ గూండాదారు పోలీసులతో కలవడానికి ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఎవరు ప్రోత్సహిస్తున్నారో ప్రభుత్వం ఏం చేస్తుంది? చేతగా అక్కడిని తీసుకుంటుందా ప్రభుత్వం? అందుచేత మేమేం చెప్తున్నాం అంటే ఈ కార్యక్రమాలని, ఈ నిరసన కార్యక్రమాలని మీరు ఆ కేంద్ర ప్రభుత్వం, ఆ కేంద్ర మంత్రి రిజైన్ చేసే వరకు కూడా, లేదా సస్పెండ్ చేసే వరకు కూడా మేము ఈ నిరసన తెలియజేస్తుంటాం. అంచేత ఏమన్నా బుద్ధి తెచ్చుకుని అత్యంత త్వరలో ఈ కార్యక్రమం చేపట్టవలసిన అవసరం ఉన్నది. లేకపోతే ఇది ఉధృతమై దేశవ్యాప్తంగా ఈ నిరసనలే కాకుండా ఆందోళన ఎక్కువ అవుతుందని హెచ్చరిక చేస్తున్నాం.